హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. సో 25వ తేదీ అనగా 25th జూలై at 8 AM అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్కి సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఎంప్లాయీస్ సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో మీరు మీ పే స్లిప్స్ అనేవి నిధి యాప్లో కానీ ఆర్ మీరు మీ యొక్క ట్రెజరీ ఐడి కానీ సిఎఫ్ఎంఎస్ ఐడితో నిధి పోర్టల్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అంటే ఇది వెబ్ అనమాట. వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకునే దానికైతే అవకాశం అయితే ఉంది. ఇంకా పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే సో పెన్షనర్స్కి కూడా డీడీఓల చేత బిల్లులు అయితే సబ్మిట్ చేయబడ్డాయి. తర్వాత ఎస్టీఓ గారి అప్రూవల్ అయితే పొందుతున్నాయి. సో బ్యాచ్ నెంబర్స్ కూడా కొన్ని అలాట్ అయ్యాయి. బిల్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. సారీ ఫ్రెండ్స్, బిల్ నెంబర్ని జనరేట్ అయ్యాయని చెప్పచ్చు. సో ఇంకా వీళ్ళకి పే స్లిప్స్ అయితే సో ఇంకా పూర్తి స్థాయిలో పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదు. కానీ పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే ఈ రోజుతో డౌన్లోడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 25th. ఎందుకంటే మనకి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th అని అయితే రావడం జరిగింది. అంటే డీడీఓలు ఆ బిల్లులు అప్లోడ్ చేసడానికి, ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు, పెన్షన్కి సంబంధించిన పెన్షన్ బిల్స్ అప్లోడ్ చేసేదానికి ఇచ్చిన టైం అయితే ఇది 18th to 25th. సో ఉద్యోగులకు సంబంధించి ఫాస్ట్గా 18వ తేదీ బిల్లులు అయితే అప్లోడ్ చేశారండి. సో వాళ్ళకు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి డీడీఓలు అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టీఓలు అయితే అప్రూవల్ పొంది బిల్ నెంబర్స్ అలాట్ అయ్యి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఎంప్లాయీస్ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చూస్తుంటే సో కొన్ని బిల్స్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఏవైతే బిల్స్ అయితే ఇంకా కదలిక వచ్చిందో ఈ బిల్స్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. మనకు 31st జూలై వరకు ఏ బిల్స్ అయితే కనుక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటాయో అవన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ లోపల, ఆగస్టు 1వ తేదీని సో క్రెడిట్ అవుతాయండి.
సో ఆగస్టు 1వ తేదీ కల్లా జమ అవుతాయి. సో ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించి లైన్ క్లియర్ అయిందనేది చెప్పుకోవచ్చండి. బిల్స్ కూడా ఆల్రెడీ గ్రీన్ ఛానల్లోకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి చాలా తక్కువగా డౌన్లోడ్ అవుతున్నాయండి. సో పెన్షనర్స్ యొక్క బిల్లులో కదలిక రావాల్సి అయితే ఉంది. కానీ ఎట్టకేలకు మనకి ఇంకా 6 రోజుల సమయం ఉందండి. సో 6 డేస్ సమయం ఉంది కాబట్టి ఈ 6 డేస్ లోపల పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి. సో పెన్షనర్స్ పే స్లిప్స్ అనేవి మనం ముందుగా చెప్పుకున్నట్టు నిధి వెబ్ పోర్టల్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే పెన్షనర్స్ పే స్లిప్స్ అనేవి నిధి యాప్లో రావు. నిధి యాప్లో రావన్నమాట. ఓన్లీ వెబ్ పోర్టల్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పే స్లిప్స్ అయితే. సో ఇక మనకి 6 డేస్ ఉంది కాబట్టి ఈ 6 డేస్లో ఈ రోజుతో పెన్షనర్స్ యొక్క బిల్స్ కూడా అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. డీడీఓలు 25th లోపల అయితే సబ్మిట్ చేయాల్సింది కాబట్టి ఈ రోజు లోపల అయితే పెన్షనర్స్ యొక్క బేసిక్ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్టీఓ పర్మిషన్ అప్రూవల్, ఆ తర్వాత మనకు అవి స్టేటస్ అండి, బిల్ నెంబర్ అలాట్మెంటు, తర్వాత పేమెంట్ స్టేటస్, ఆ తర్వాత మనము పే స్లిప్స్ కూడా జనరేట్ అయిపోతాయి. పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనము నిధి పోర్టల్ని అయితే యూస్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఉద్యోగులకు సంబంధించి లైన్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఇవన్నీ కూడా ఈజీగా పాస్ అయిపోయాయి. ఇంకా మనకు 6 రోజుల సమయం ఉంది కాబట్టి పెన్షనర్స్ లైన్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 1వ తేదీనే జూన్ నెలకు సంబంధించి జూలై 1వ తేదీనే మనము జీతాలు మరియు పెన్షన్లు జమ అవడం అయితే గమనించామండి. సో కాబట్టి జూలై 1వ తేదీ ఎలా అయితే జమ అయ్యాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో జమ కాలేదు అని ఒక జూలై 1వ తేదీ పెన్షన్స్ కూడా భారీగానే జమ అయ్యాయి. ఇప్పుడు ఆగస్టు కూడా 1వ తేదీనే మనకు ఆల్మోస్ట్ చాలా వరకు బిల్స్ అయితే వెదర్ పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ ఈ రెండు కూడా మనకు ఆగస్టు 1వ తేదీ సుమారుగా జమ అవుతాయండి. ఆ మిగిలినవి ఏవైతే ఉంటాయో అవి ఆగస్టు 2వ తేదీ జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ నెల నుంచి మనకు పెరిగిన డిఏ అనేది అమలులోకి రావడం జరుగుతుంది. డిఆర్ అనేది మనకు జూలై నెల నుంచి క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి, సో ఏదైతే ఆగస్టు 1వ తేదీన మనము జీతం కానీ పెన్షన్ కానీ తీసుకున్నామంటే, సో అందులో మనకు ఈ పెరిగిన డిఏ అండ్ డిఆర్ కూడా అండి 3.64% అయితే పెరగడం జరిగింది. సో ఈ పెరిగిన డిఆర్ అనేవి మనకు జూలైకి వర్తిస్తుంది క్యాష్ రూపంలో కాబట్టి మనకు ఆగస్టు 1వ తేదీన రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే, ఈ పెరిగిన డిఏని మనము బేసిక్ 10,000 అనుకుంటే, అంటే సపోజ్ ఎక్స్ అనుకోకుండా 10,000 బేసిక్ అనుకుంటే ఇంటూ ఈ పెరిగిన డిఏ 3.64 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్, మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అండి మనం క్యాలిక్యులేటర్ ద్వారా అయితే. చూడండి ఇక్కడ మనము బేసిక్ పెన్షన్ 10,000 ఇంటూ 3.64 డివైడెడ్ బై 100.
ఈజ్ ఈక్వల్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇది పెరిగిన డిఏడిఆర్ అమౌంట్. అంటే ఇక్కడ మనకు 364 రూపాయలు అయితే అదనంగా రావడం జరుగుతుందండి బేసిక్స్లో. సో మనకు ఎర్నింగ్స్లో ఇక్కడ ఎర్నింగ్స్లో బేసిక్ అని ఉంటుంది, అలాగే డిఏ అని ఉంటుంది ఉద్యోగులకైతే. పెన్షనర్స్కి అయితే ఇదే చోట డిఆర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు 10,000తో వేసుకుంటే ఇంత అమౌంట్ వచ్చింది. అదే ఫర్ సపోజ్ ఒక ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ 25,986 రూపీస్గా ఉందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు 25,986 ఇంటూ 3.64 డివైడెడ్ బై 100. సో ఇక్కడ మనకు ఇంటూ 3.64 డివైడెడ్ బై 100. సో ఇక్కడ మనకు అదనంగా ఎంత పెరిగిందండి, 946 రూపాయలు అనుకోవచ్చు, అది మినహాయిస్తే. సో కాబట్టి ఈ విధంగా మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. మీ క్యాలిక్యులేటర్లో కూడా ఈ విధంగా అయితే చేసుకునే దానికి వీలు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇకపోతే ఇప్పుడు ఈ బేసిక్ ఉన్న వారికి ఓకే అండి. ఇంకా చాలామంది కొంతమంది మనలో పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారండి. వారిలో 70 సంవత్సరాలు పైబడినవారు, 70+ అబోవ్ ఉన్నవారు, వెదర్ సర్వీస్ పెన్షనర్స్ అయితేనేమి, సో లేదంటే ఫ్యామిలీ పెన్షనర్స్ అయితేనేమి. సో వీళ్ళల్లో 70+ ఉన్నవారు అయితే ఉంటారండి. సో వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి ఏక్యూపీ వర్తిస్తుందండి. ఏక్యూపీ అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. మనకు ప్రస్తుతము 70+ ఉన్నట్లయితే 7% ఇస్తున్నారు. అదే 75 ఉన్నట్లయితే 12% ఇస్తున్నారు. ఇక 80 ఉన్న వాళ్ళకి, 80 ఏజ్ అండి, 80 అబోవ్ ఉండాలి, వారికి ఇట్లా 20% అట్లా ఇస్తున్నారండి. సో వీళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? యాక్చువల్గా ఈ ఏక్యూపీ అనేది ఇది వరకు 70 ఏజ్ ఉన్న వాళ్ళకి 10% అయితే ఇచ్చేవారు, 75 ఉన్న వాళ్ళకి 15% ఇచ్చేవారు బేసిక్లో, 80 ఉన్న వారికి 20% ఇచ్చేవారు. దీన్ని వైసీపీ ప్రభుత్వము తగ్గించిందండి. ఇట్లా 10కి 7, అట్లా 15కి 12 ఇట్లా తగ్గించేయడం జరిగింది. ఇక్కడ మనకి 18 ఏజ్కి 17 ఇట్లా తగ్గించడం జరిగిందండి. సో మనము ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వారికి డిఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వారికి డిఆర్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వాళ్ళ బేసిక్ పే బీపీ ప్లస్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ. సో ఈ రెండుని కలిపి మనమైతే ఈ ఫార్ములా అప్లై చేస్తాం అన్నమాట. సో బేసిక్ వచ్చేసి వాళ్ళకి ఒక 10,000 ఉందనుకోండి, ప్లస్ ఏక్యూపీ అనేది 700 రావడం జరుగుతుంది. మనకు 10,000లో 10% 7% అంటే 700 రూపాయలు వస్తుంది. సో 10,000 ఇంటూ 7 డివైడెడ్ బై 100. సో 700 రూపాయలు అయితే ఇక్కడ మనకు చూస్తున్నాం కదండి, 700 రూపాయలు అయితే మనం ఇక్కడ వేసాము. సో ఇక్కడ వీళ్ళకు 10,700కి ఇంటూ
3.64 డివైడెడ్ బై 100. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనము ఎంత వస్తుందో చూద్దాం. 10,700 ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 is equal, sorry friends, 10,700 divided by, sorry, into 7 divided by 100 is equal to 749 రూపాయలు. అంటే ఇక్కడ మనకు 749 రూపాయలు అయితే రావడం జరిగింది. అదే మామూలు వాళ్ళకైతే ఒక నిమిషం ఫ్రెండ్స్, $10,700 ఇంటూ 3.64, ఇక్కడ మనము 3.64 తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను బై మిస్టేక్ 7% తీసుకున్నాను, అందుకే ఎక్కువ వచ్చింది. సో కాబట్టి డివైడెడ్ బై 100, 389 రూపాయలు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది తప్పు. ఇక్కడ మనకు ఈజ్ ఈక్వల్ 389 రూపాయలు అయితే కరెక్ట్. సో మామూలు వాళ్ళకైతే 364 వస్తుంది రెగ్యులర్ వాళ్ళకి. ఇక్కడ సర్వీస్ పెన్షన్లో ఎవరైతే 70+ మాత్రమే ఉన్నారో, అంటే 70+ 75 బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటి వరకున తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే జూలై నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.